అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 123. హితేష్ వాళ్ళ నాన్నగారు ఆఫీస్కి వెళ్తూ తనను కూడా రమ్మంటే ఒక 4 రోజులు నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకుని షాపింగ్కి వెళ్తాడు. చిత్ర తనతో పాటు ఉంటున్న తన ఫ్రెండ్ని తీసుకుని అదే షాపింగ్ మాల్కి వెళ్తుంది, వేదుకి ఫోన్ కొనివ్వడానికని. ఫోన్స్ చూస్తూ ఉండగా అప్పుడే ఏవో గట్టిగా బుల్లెట్ సౌండ్స్ వచ్చేసరికి భయపడి పక్కనే ఉన్న వాళ్ళని గట్టిగా పట్టేసుకుని, దేవుడా ప్లీజ్ కాపాడు, మా నాన్నకి తోడుగా నేను ఒక్కదాన్నే ఉన్నాను, అందుకని నా మీద జాలి చూపించి నన్ను ఆయనకి దూరం చేయకుండా కాపాడు తండ్రి అని వేడుకుంటూ ఉంటుంది. మళ్ళీ గట్టిగా బుల్లెట్ సౌండ్ వచ్చేసరికి ఈ ఫారినర్స్ ఇంత ఎమోషనల్లెస్గా ఎలా ఉంటారు? అసలు వాళ్ళకి ప్రాణాల మీద ఆశ లేకపోతే పక్క వాళ్ళకు ఉండవా? అయినా ఇదేమి దరిద్రమో, గన్స్ మెయింటైన్ చేయడానికి ఇక్కడ అందరికీ పర్మిషన్ ఇచ్చి చేస్తారు, మా లాంటి ఇండియన్స్ పరిస్థితి ఏంటని ఒక్కరన్నా ఆలోచిస్తున్నారా అని మాట్లాడుతూనే ఉంటుంది. ఆ సౌండ్స్లో వినపడని మాటలు తన చెవిని తాకగానే అప్పటి వరకు తనని పట్టుకుంది వాళ్ళ అమ్మగారు కాదని అర్థమయ్యి చిత్రని ఒక్క తోపు వెనక్కి తోసేస్తాడు హితేషు. చిత్రని అలా తోసేయగానే ఆ చర్య ఊహించని తను కింద పడిపోతుంది. తను అమ్మ అని అరవగానే మధుర గారు తనను చూసి దగ్గరకు వెళ్ళి, అయ్యో ఏమైందమ్మా అని పైకి లేపుతారు. చిత్ర ఏడుపు మొహం పెట్టుకుని, మీరు తెలుగు వాళ్ళ అండి అని అడుగుతుంది. హితేష్ వెటకారంగా, కాదు అరేబియన్స్, నీకేమైనా ప్రాబ్లమా అంటాడు. చిత్ర అమాయకంగా, ఓ అవునా, మరైతే మీ తెలుగు కూడా వచ్చా, అయినా అరబ్స్ ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకోరేమో కదండి అంటుంది పైనుండి కింద వరకు చూస్తూ. మధుర్ గారికి చిత్ర అమాయకపు మాటలు విని నవ్వు వస్తుంటే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. హితేషు తల కొట్టుకుని, నా డ్రెస్ పాడైతే ఈ డ్రెస్ వేసుకున్నా అంటాడు. ఓహో పర్వాలేదులేండి, ఈ డ్రెస్లో కూడా మీరు బాగానే ఉన్నారు అని తన చెయ్యి చూసుకుని, అయ్యో ఏంటి ఎలా గీరుపై బ్లడ్ వస్తుంది అని చుట్టూ చూసి అక్కడున్న షార్ప్ ఎడ్జ్కి తన చెయ్యి తగిలిందని అర్థమయ్యి ఏడుస్తుంది. మధుర గారు తను ఏడవడం చూసి తన చెయ్యి పట్టుకుని, అయ్యో ఏంటమ్మా ఇంత పెద్ద దెబ్బ తగిలింది, జాగ్రత్తగా ఉండాలి కదా అంటారు. నేను జాగ్రత్తగానే ఉన్నానండి, ఇదిగో ఈ టవర్ నన్ను తోసేసిందండి అంటూ హితేష్ వైపు చూపిస్తుంది చిత్ర. హితేషు చిత్ర వైపు కోపంగా చూసి, ఏయ్ టవర్ గివర్ అని నిక్నేమ్స్ పెట్టావంటే ఒక్కటి వీగుతా అంటాడు. చిత్ర మళ్ళీ ఏడుస్తూ, చూడండి ఒక ఆడపిల్లనని కూడా చూడకుండా మీ ముందర ఎలా అరుస్తున్నాడో అంటుంది. మధుర గారు హితేష్ వైపు చూసి, రే ఏంట్రా ఇది, ఆడపిల్లతో ఇలా నేను మాట్లాడేది అనగానే హితేష్ కళ్ళల్లో కోపం చూసి చిత్ర కొంచెం భయపడి, అలా అడగండి, చిన్నపిల్లనని కూడా చూడకుండా నా మీద ఎలా కోపం చూపిస్తున్నాడో అంటుంది మధుర గారి వెనక దాక్కుంటూ. హితేషు కోపంగా, ఏయ్ నువ్వు చిన్నపిల్లవా, చూడ్డానికి గాలోస్తే ఎగిరిపోయే బక్కదానివే కానీ గాడిదంతున్నావు, నువ్వు చిన్నపిల్లవా, పక్కనున్న అబ్బాయిని హక్ చేసుకునేంత చొరవ ఉంది నీలో, నువ్వు చిన్నపిల్లవా అని గట్టిగా అరుస్తుంటే చిత్ర కూడా కోపంగా, నేనేం గాడిదలా లేను, నువ్వే చింపాంజీలో ఉన్నావు, ఆడపిల్ల ఏదో భయపడి పట్టుకుందని అనుకోకుండా ఇంత పెద్ద గొడవ చేస్తున్నావు, అయినా నీలో అబ్బాయి లక్షణాలు లేనట్టున్నాయి, ఇంతకే నువ్వు అబ్బాయివేనా అని అడగగానే హితేష్ సీరియస్గా, ఏయ్ ఎక్కువ మాట్లాడేవంటే ఒక్కటేస్తా అనేసరికి, ఏంటి నువ్వు ఏ ఏ అనుకుంటూ, నా పేరు చిత్ర, పిలిస్తే చిత్ర అని పిలు అంతే, ఏయ్ ఓయ్ అన్నావంటే బాగోదు అంటుంది సీరియస్గా. హితేష్ వెటకారంగా, ఆహా అవునా, ఏయ్ ఓయ్ అంటే అవునా, ఏయ్ ఓయ్ ఏంటి ఒసే అంటాను, అయితే ఏం చేస్తావే అంటూ మీదకు వెళ్తుంటే మధుర గారు వాళ్ళ గొడవ చూసి, రేయ్ ఆపు, ఏంటి అలా మీదకి వస్తున్నావు, ఒక్కడ వేస్తానంటారు సీరియస్గా. మధుర గారు అలా వచ్చేసరికి హితేష్ ఇంకా ఏం మాట్లాడకుండా చతుర్వైపు కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హితేష్ వెళ్ళిపోగానే మధుర గారు వెనుక ఉన్న చిత్ర ముందరకు వచ్చి, చాలా థ్యాంక్స్ అండి, టైంకి మీరు వచ్చి ఆ యాంగ్రీ టవర్ నుండి నన్ను కాపాడారు, లేకుంటే అంతే అంటుంది. మధుర గారికి తన అమాయకత్వం ఆమెకు అర్థమయ్యి, ఎక్కడుంటున్నావు చిత్ర అని అడుగుతారు. చిత్ర ఆశ్చర్యంగా, మీకు నా పేరు తెలుసా ఆంటీ అని అడుగుతుంది. ఇందాక అబ్బాయి చెప్పావు కదా నీ పేరు చిత్ర అని అంటారు మధుర గారు. చిత్ర తన తల మీద కొట్టుకుని, కదా మర్చిపోయాను ఆంటీ అని వెంటనే సారీ అండి అంటుంది. మధుర గారు నవ్వి, సారీ ఎందుకు చిత్ర, నువ్వు నన్ను ఆంటీ అనే పిలవచ్చు అంటారు. చిత్ర నవ్వి మధుర గారిని హక్ చేసుకుని,
థ్యాంక్ యూ ఆంటీ. నేను ఇక్కడ దగ్గరలోనే ఉంటున్నా. ఇలాంటి ప్లేసెస్కి నేను ఎప్పుడూ రాలేదాంటీ. యూకేకి రావడం కూడా ఫస్ట్ టైం. నా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఉంటే ధైర్యం చేసి వచ్చేసాను. కానీ వచ్చాక చాలా భయంగా ఉందా ఆంటీ అంటుంది. భయమెందుకు చిత్ర? ఇలా భయపడుతూ కూర్చుంటే చాలా కష్టం. ఆడపిల్లలు ధైర్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలరు అని చెప్తారు మధుర గారు. మా నాన్న కూడా అదే చెప్తారా ఆంటీ. నా గురించి, నా భయం గురించి తెలిసి నన్ను ఇక్కడ పంపించడానికి ఆయన ఒప్పుకోలేదు. కానీ మా నాన్నను కాపాడుకోవడం కోసం ఆయన వద్దు అంటున్నా గొడవపడి వచ్చేసాను అంటుంది చిత్ర ఏడుపు గొంతుతో. మధుర గారు చిత్రను తీసుకుని ఫుడ్ కోర్ట్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి, బాధపడకు తల్లి, మీ నాన్నగారికి ఏమైంది అని అడుగుతారు. చిత్ర ఏడుస్తూ, నాన్నకి బోన్ మ్యారో క్యాన్సర్ ఆంటీ. ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది. నాన్న నా చదువు కోసం తన దగ్గర ఉన్న కొంత డబ్బు ఖర్చు పెట్టేశారు. ఇంకొంచెం ఉంటే అది నా పెళ్ళికి యూజ్ అవుతుందని చెప్పి దాన్ని కూడా వాడకుండా అలానే సఫర్ అవుతూ వస్తున్నారు. నా పెళ్ళికి దాచిన మనీ ట్రీట్మెంట్కి వాడమని నేను ఎంత గొడవ పడినా ఆయన వినడం లేదు. చాలా చెప్పి చూశాను ఆయన ఒప్పించడానికి. ఇక నా వల్ల కాక నేను జాబ్ చేస్తాను, జాబ్ ట్రయల్స్ చేశాను. నాకు మెరిట్ ఉందాంటీ. అందుకే చాలా మంచి జాబ్ వచ్చింది. ఇక హ్యాపీ నాన్నను చూసుకుంటూ జాబ్ చేసి ఆ మనీతో నాన్నకి ట్రీట్మెంట్ చేయిద్దాం అనుకున్నా. కాకపోతే వాళ్ళు నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ని లీడ్ చేస్తున్న మా ఎండి యూకేకి షిఫ్ట్ అయ్యారంట. ఆ ప్రాజెక్ట్ ఇక్కడ నుండి చేస్తారంట. అందుకని నన్ను కూడా ఇక్కడ పంపించారని చెప్తుంది చిత్ర. ఇక్కడ ఏ కంపెనీ చిత్ర అని అడుగుతారు మధుర గారు. వర్మ మల్టీనేషనల్ కంపెనీ ఆంటీ అని చెప్తుంది చిత్ర. మధుర గారు మనసులో, ఓహో మా గురించేనా తన్ని ఇక్కడ పంపించింది అనుకుని, మళ్ళీ వీడు అక్కడ కనిపిస్తే పాపం ఈ పిల్ల పరిస్థితి ఏంటో. వాడికి ముందే కోపం ఎక్కువ. వాడికి ఒకసారి నెగిటివ్ ఇంప్రెషన్ పడితే అంత ఈజీగా పోదు. చూద్దాం, ఏదో ఒకటి మేనేజ్ చేయాలనుకుని, చిత్ర ఆ కంపెనీ వాళ్ళు నాకు బాగా తెలుసు. నువ్వు తిరిగి ఇండియా వెళ్ళి అక్కడే వర్క్ చేస్తావా? నేను మాట్లాడతాను వాళ్ళతో అంటారు. వద్దా ఆంటీ అంటుంది చిత్ర. ఎందుకని చిత్ర? ఇక్కడ ఎవరో పెద్దగా తెలియదు అంటున్నావు. మీ నాన్న బాగాలేదు అంటున్నావు. ఆయన చూసుకోలేకపోతున్నానని ఫీల్ అవుతున్నావు కదా అంటారా ఆవిడ. మీరు చెప్పినవన్నీ నిజమే ఆంటీ, కానీ నేను వెళ్ళను అనడానికి 2 రీజన్స్ ఉన్నాయా ఆంటీ అంటుంది చిత్ర. మధుర గారు ఏంటవి అంటారు ఇంట్రెస్టింగ్గా. నా టాలెంట్ చూసి నన్ను ఇక్కడ పంపడానికి డబుల్ అమౌంట్ పే చేస్తామన్నారు ఆంటీ. నాన్న ట్రీట్మెంట్కి మనీ ఎక్కువ వస్తుంది కదా అంటుంది. మరి రెండో రీజన్ ఏంటి అంటారు మధుర గారు. మా నాన్న నాతో చేసిన ఛాలెంజ్ అంటుంది చిత్ర. మధుర గారు ఆశ్చర్యంగా, మీ నాన్నగారి ఛాలెంజా అంటారు. అవునాంటీ, నేను ధైర్యంగా ఇక్కడే ఉండి 1 year జాబ్ చేస్తే నన్ను ఇంట్లో నుండి పంపించను అన్నారు. నిన్నింట్లో నుండి పంపించడం ఏంటి చిత్ర అంటారు మధుర గారు అర్థం కాక. అయ్యో మీకు అర్థం కాలేదా ఆంటీ? నాకు నాన్నను వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఆయనేమో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా పెళ్ళి చేయాలని చాలా కష్టపడుతున్నారు. నేను ఆయనతో గొడవ పడ్డాను, ఇల్లు వదిలి వెళ్ళను అని. అప్పుడే యూకే ప్రోగ్రాం తెలిసి ఇలా ఛాలెంజ్ చేశారు అని చెప్తుంది చిత్ర. మధుర గారు నవ్వి, నాన్న మీద ప్రేమ ఉన్న అమ్మాయి ఇలానే ఆలోచిస్తుంది చిత్ర. కానీ ప్రతి ఆడపిల్ల జీవితంలో పెళ్ళి అనేది తప్పదు కదా అంటారు. నేను నా స్వార్థం చూసుకుని వెళ్ళిపోతే ఇన్ని ఇయర్స్ నుండి నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమగా చూసుకున్న నాన్నని ఎవరు చూసుకుంటారా ఆంటీ అంటుంది చిత్ర బాధగా. మధుర గారు ఆ మాటకు నవ్వి, మీ అమ్మగారు చూసుకుంటారుగా అంటారు. చిత్ర కన్నీళ్లతో, మా అమ్మ నాకు 5 years ఉన్నప్పుడే చనిపోయింది ఆంటీ. అప్పటి నుండి మా నాన్ననే నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అంటూ గట్టిగా ఏడ్చేస్తుంది. మధుర గారికి చిత్ర బాధ అర్థమవుతుంటే తనను హక్కును చేర్చుకుని ఓదారుస్తూ, అయితే నీ డెసిషన్ కరెక్టు. సో ఎక్కువ ఆలోచించకుండా ధైర్యంగా ఇక్కడే ఉండు. 1 year నీకే అవసరం వచ్చినా ఇక్కడ ఈ మధుర ఆంటీ ఉందని మర్చిపోకంటూ తన నెంబర్ ఇస్తారు. చిత్ర థ్యాంక్స్ ఆంటీ అని, మీకు తెలుసా ఆంటీ, నిన్న ఫ్లైట్లో నాకు ఒక అతను కొత్తగా ఫ్రెండ్ అయ్యాడు. తను కూడా ఇలానే ఏ హెల్ప్ కావాలన్నా తనకు కాల్ చేయమన్నాడు. ఇప్పుడు షాపింగ్ కూడా తన కోసమే వచ్చాను అని వేదు ఫోన్ పగలగొట్టిన విషయం చెప్తుంది. అవును, నీకు ఇక్కడ ఏం తెలియదు, కొత్త కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతారు మధుర గారు. నా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఇక్కడే ఉందా ఆంటీ.
తనతో వచ్చాను, తనేమో డ్రెస్ ట్రయల్స్ అని వెళ్ళింది, ఇంకా రాలేదు అని చుట్టూ చూస్తూ ఉంటే ఆ ఫుడ్ కోర్ట్లోనే ఒక మూలగా ఎవరో ఒక అబ్బాయితో మాట్లాడుతూ కనిపిస్తుంది ఆమె. చతుర మధుర గారికి తనని చూపించి, నేను వెళ్తాను ఆంటీ, ఇది నా నెంబరు, మీకు కూడా నా హెల్ప్ కావాలంటే అడగండి, నేను చేయగలిగితే చేస్తాను అని అంటుంది. మధుర గారు నవ్వి, సరే చిత్ర, జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుండి ఆవిడ వెళ్తారు. ఇక్కడ వేదు గురించి మధుర గారికి చిత్ర చెప్పింది కానీ పేరు చెప్పలేదు వేదని. అలానే హితేషు మధుర గారు తల్లి కొడుకులని కూడా తెలియదు చిత్రకి. నెక్స్ట్ డే వేదు తన వర్క్ ప్లేస్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చేసరికి హాల్లో మన్విత కనిపించేసరికి ముందు షాక్ అవుతాడు. తర్వాత పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంటే వేద్ అనే పిలుపు విని వెనక్కి తిరుగుతాడు. మన్విత వేదుని ప్రేమగా చూస్తుంటే, వేదు నువ్వు అలా చూసి నన్ను చంపకే, ఇక్కడికి వచ్చింది మొదలు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావు రాక్షసి అనేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు. మన్విత తన మాటలను బట్టి వేదు తనను ఊహ అనుకుంటున్నాడు అని అర్థమయ్యి మనసులో, మా ఆయనకి నా మీద చాలా ప్రేమ ఉందే, సముద్రాలు దాటి వచ్చినా నా మీద ప్రేమ మాత్రం పోలేదు, అలానే నా మీద ఉన్న కోపం మర్చిపోయి నా గురించి ఆలోచిస్తూ నన్నే తలుచుకుంటున్నాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యి వేదు వెనకే తన రూమ్లోకి వెళ్తుంది. ఫ్రెష్ అవడానికని డ్రెస్ తీసేసి టవల్ కట్టుకుని నిలబడి ఉన్న వేదుని వెనక నుండి హక్ చేసుకుంటుంది మన్విత. వేద్కి ఆ స్పర్శ నిజమని తెలిసి మన్విత నిజంగానే ఇక్కడికి వచ్చిందా అని అనుకుంటూ తనను ముందరకు లాక్కుంటాడు. మన్విత నవ్వుతూ వేదును చూసి, నిజంగానే నీకోసం నేను వచ్చేసాను వేద్ అంటుంది. వేద్కి కొంచెం హ్యాపీ అనిపించినా తన మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటూ, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా, నన్ను టార్చర్ చేయడానికి నేను వచ్చిన ఒక్కరోజుకే నా వెనకే వచ్చేసావు అంటాడు సీరియస్గా. మన్విత కొంచెం బాధగా మొహం పెట్టేసరికి వేద కూడా బాధగా అనిపించి, నేను వర్క్ మీద ఇక్కడికి వచ్చాను, నువ్వెందుకు వచ్చావు అంటాడు. మన్విత తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఒక కవర్లో లెటర్ తీసి తనకిస్తుంది. వేద దాన్ని తీసుకుని ఓపెన్ చేసి చదివి, నీకు ఇక్కడ సీట్ వచ్చిందా, అది ఇంత మంచి యూనివర్సిటీలో అంటాడు ఆశ్చర్యంగా. మన్విత నెమ్మదిగా, నువ్వు యూకే వచ్చేయాలని డిసైడ్ అయినప్పుడే బావగారు నాకు విషయం చెప్పి ఎగ్జామ్ రాయమన్నారు, అందుకే చాలా కష్టపడి చదివి సీట్ తెచ్చుకున్నాను అంటుంది. అంత కష్టమైన ఎగ్జామ్ అతి తక్కువ టైంలో చదివి మంచి యూనివర్సిటీలో సీటు తన కోసమే తెచ్చుకుందని తెలిసి వేదికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ బయటపడకుండా, ఇక్కడి నుండి యూనివర్సిటీ చాలా దూరం కాబట్టి నీకు దగ్గరలోనే ఇల్లు చూస్తాను అని ఆ పేపర్స్ని మన్విత చేతిలో పెట్టి వాష్రూమ్లోకి వెళ్తుంటే, దూరమైనా నేనే నీతో పాటే ఉంటాను అంటుంది మన్విత గట్టిగా. మన్విత గట్టిగా అరిచి చెప్పడం విని వేద్ వెనక తిరిగి సీరియస్గా చూస్తుంటే మన్విత సౌండ్ తగ్గించి, అంటే నాకు ఇక్కడ కొత్త కదా వేద్, అందుకని అంటుంది తలదించుకుని. వేద్ నవ్వుకుని, 10 days అయితే అన్నీ అలవాటు అవుతాయిలే అనేసి వెళ్ళిపోతాడు. మన్విత వేద్ లోపలికి వెళ్ళగానే, పెళ్ళాం నీకోసం ఒక్కరోజు కూడా ఉండలేకుండా వెయిట్ చేయకుండా పరిగెడుతూ వస్తే నువ్వేంటయ్యా ఎంత వెయిట్ చేస్తున్నావు, నీ నోటితోనే ఇక్కడే ఉండు మన్వి బంగారం అనిపించుకోకుంటే చూడు అనుకుంటుంది. శివాంశు ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి శ్రీనిక సింపుల్ ప్లెయిన్ శారీ కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకుని అందంగా రెడీ అయ్యి బెడ్ మీద కూర్చుని కాళ్ళు చాపుకుని బుక్ చదువుతూ ఉంటుంది. ఒక చేత్తో మెళ్ళో చెయ్యిని నోట్లో పెట్టుకుని ఆడుకుంటూ ఇంకో చేత్తో బుక్కును పట్టుకుని కళ్ళని వేగంగా కదుపుతూ చదువుతున్న శ్రీనికని చూడగానే శివాంశు చూపు తిప్పుకోకుండా తన్నే చూస్తూ డోర్ కానుకొని నిలబడి అలానే చూస్తుంటాడు. పేపర్ తిప్పడం కోసం అని శ్రీనిక చెయ్యి బుక్ మీద వెళ్ళడంలో తన చెయ్యి తగులుకొని బెడ్ కానుకొని ఉన్న టేబుల్ మీద పెన్ స్టాండ్ కింద పడిన శబ్దంకి ఈ లోకంలోకి వస్తాడు శివాంశు. ఆ చప్పుడుకి డోర్ దగ్గర నిలబడి తన్నే చూస్తున్న శివాంశుని చూడగానే ఏంటన్నట్లు కళ్ళెగరేస్తుంది శ్రీనిక. శివాంశు ఏమీ లేదన్నట్లు తలూపి శ్రీనిక దగ్గరకు వస్తుంటే శ్రీనిక బెడ్ మీద నుండి లేచి కింద పడ్డ వాటిని తీసి పైన పెట్టి వెనక తిరగగానే శివాంశు తన్ని గట్టిగా హక్ చేసుకుని తల్లో ఉన్న పూల స్మెల్ మత్తుకి తన చేతులు శ్రీనిక నడుము మీద చేరుతుంటే శ్రీనిక శివాంశు చేతులను అడ్డుకుంటూ, ఇప్పుడేగా వచ్చావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా శివ్ అంటుంది. ఇప్పుడు ఎందుకు జాను ఫ్రెష్ అవడం, పని అయ్యాక తర్వాత ఎలాగో చెమటలు పట్టి చిరా పెడుతుందిగా, అప్పుడు ఇద్దరం కలిసి స్నానం చేద్దాంలే అంటాడు మత్తుగా.
బయట అంతా తిరిగేసి వచ్చి ఇలా చేస్తారు ఎవరైనా, వెళ్ళు శివ్ అని వెనక్కి నెడుతుంది. శివాంశు శ్రీనికని దగ్గరకు లాక్కుంటూ ఫ్రెష్ అవుతాలే కానీ నువ్వు చేయిస్తావా మరి అంటాడు. శ్రీనిక వెటకారంగా ఏమైనా చిన్నపిల్లాడువా చేయించడానికి అని ఈ మాటలు ఆపి నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యిరా, ఆకలేస్తుంది, భోజనం చేద్దాం అంటుంది. శివాంశు శ్రీనికని ఇంకా పెనవేసుకుంటూ నాకు కూడా చాలా ఆకలిగా ఉంది జాను, కానీ నీకు అర్థం కావటం లేదు అంటాడు. శ్రీనిక నవ్వుకుని నీ ఆకలి వేరు నా ఆకలి వేరు శివ్, నీకోసం ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా, నువ్వు రాలేదని నేనే ఫుడ్ పైకి తీసుకుని వచ్చి నీకోసం ఇలా రెడీ అయ్యాను అంటుంది కళ్ళారుతూ. నా కోసం రెడీ అయ్యి కూడా ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నావు జాను అంటూ తన చేతిలో చేయిపోనిచ్చి నడుం మీద చిన్నగా ప్రెస్ చేస్తాడు. తన స్పర్శకి శ్రీనిక ఒంట్లో నరాలు జివ్వుమని తన పెదాలు వణుకుతుంటే శివాంశు వాటిని చూసి మెల్లగా ఆ పెదాల్ని కూల్ చేయాలని తనకి దగ్గరగా వస్తుంటే శివాంశు ఫోన్ మోగుతుంది. శివాంశు ఈ టైంలో ఎవరు అని తిట్టుకుంటూ డిస్ప్లేలో మన్విత నెంబర్ చూసి లిఫ్ట్ చేస్తాడు. సేఫ్గా వెళ్ళావా మన్వి అని అడుగుతుండగానే శ్రీనిక ఆ ఫోన్ లాక్కొని శివాంశుని వాష్రూమ్లో నెట్టి మన్వితతో మాట్లాడుతుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.